కవిత చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ను కూడా చేసింది. ఒక నోటీస్ని కూడా ట్విట్టర్ ఖాతాలోను అలాగే మీడియా కూడా పంపించిన పరిస్థితిని చూస్తున్నాం. అయితే నిన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం మీద సిబిఐ విచారణ జరపాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతూ వచ్చారు. దానికి సంబంధించి సిబిఐకి పంపిస్తాము, కాళేశ్వరంలో విపరీతంగా అవినీతి జరిగింది, దాని వెనకాల కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి విమర్శ చేసినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా కవిత ఆ తర్వాత వచ్చి అమెరికా నుంచి వచ్చిన వెంటనే కూడా ప్రెస్ మీట్ పెడుతూ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. నా తండ్రి మీద కేసీఆర్కి సంబంధించి కావచ్చు, లేదంటే తెలంగాణని స్థాపించినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మీద సిబిఐ కమిషన్ వేస్తామని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సరిగా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతికి సంబంధించిన ఇష్యూ మీద కావచ్చు, దీని వెనకాల హరీష్ రావు పాత్ర లేదా అంటూ కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే రూపకల్పన చేశారో అప్పుడు ఆ టైంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆయన నేపథ్యంలోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన రూపకల్పన కావచ్చు, దాని డిజైనింగ్ కావచ్చు, దాని బడ్జెట్ అలొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఏదైతే సంతోష్ రావు గారికి సంబంధించి సంతోష్ రావును కూడా ఇంప్లిమెంట్ చేస్తూ సంతోష్ రావుకి సంబంధించిన అంశాలను కూడా కొన్ని కీలకంగా ప్రకటిస్తూ వచ్చింది. సో గత కొంతకాలంగా ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఉందో ఇటు కవితకి సంబంధించి కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి సంబంధించి కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఏదో జరగబోతుందనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఆమె ఏదైతే కేసీఆర్కి రాసినటువంటి ఒక లేఖ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఆమె రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ అంతా కూడా మీడియాలోకి చర్చ రావడము, మీడియాలోకి చర్చ వచ్చే నేపథ్యంలో దాని మీద అందరూ స్పందిస్తూ మాట్లాడటం కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ప్రధానంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్లో కావచ్చు ఒక ఆందోళన అయితే వస్తూ వచ్చింది. దీనికి సంబంధించి కవిత మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటూ వస్తుంది, ఎందుకంటే కవితకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆషామాషి వ్యాఖ్యలు కాదు. అక్కడ కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు నేతలు, అటు హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, ఆ తర్వాత సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. ఆ కవిత కూడా సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చిందంటే వెనకాల ఏదో ఉంది, రాజకీయంగా ఏదో కుట్ర జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో నిన్న ఏదైతే కవిత హరీష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. కేసీఆర్ కూడా ఒక ప్రెస్ రిలీజ్ను అయితే చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి తెలంగాణ ఆఫీస్ నుంచి, బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కూడా ఈ యొక్క ప్రెస్ రిలీజ్ను కూడా చేస్తూ వచ్చారు. ఈ యొక్క ఆఫీస్ నుంచి, ఈ యొక్క పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితని కూడా సస్పెండ్ చేస్తున్నామంటూ చెప్తూ వచ్చారు. ఒకసారి ఇక్కడ ఏం మెన్షన్ చేశారో కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఇక్కడ లెటర్ హెడ్లో ఏదైతే కోట్ చేస్తూ వచ్చారో ఆ లెటర్ హెడ్లో ఉంటుంది. ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమభరత్ కుమారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి టి రవీందర్ రావు, వీళ్ళిద్దరు కూడా సంతకాలతో కూడినటువంటి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ లెటర్ అయితే బయటకు వస్తూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు రానుంది. ఎందుకంటే కవిత ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో ఆమె కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తూ వస్తుంది, కొన్ని కార్యక్రమాలను చేస్తూ వస్తుంది. ప్రతి గ్రామానికి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో కూడా తెలంగాణ జాగృతి కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో బలం పొందుకునే విధంగా కూడా కవిత చర్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ కావాలని చెప్పేసి కవిత అలాంటి వ్యాఖ్యలు చేసింది, అలాంటి విమర్శలు చేసిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో త్రిముఖ పోరు నెలకొంది. ఒకవైపు కేటీఆర్ వర్గం కావచ్చు, ఒకవైపు హరీష్ రావు వర్గం కావచ్చు, మరోవైపు కవిత వర్గం కావచ్చు. వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ అనారోగ్యాల రీత్యా ఆయన పార్టీలో యాక్టివ్గా ఉండలేకపోవడము, పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద చూసుకోలేకపోవడం నేపథ్యంలో సో వీళ్ళు ముగ్గురులో ఎవరు లీడ్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా గత కొంతకాలంగా జరుగుతుంది. ముఖ్యంగా
10 ఏళ్ల పాటు తెలంగాణని పాలించినటువంటి కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అప్పటి వరకు కూడా అంతా కూడా ఐక్యంగా ఉన్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పోరాడవలసినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలను, బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా విమర్శించి, ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులనే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సొంత కుటుంబ సభ్యుల మీద కవిత మాట్లాడేటువంటి తీరు కావచ్చు, ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో బగ్గుమనేటువంటి ఒక స్థితికి కూడా తీసుకొస్తూ వచ్చాయి. ఇప్పుడు కవిత తీసుకునే నిర్ణయం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తుగా ఆసక్తిగా మారుతుంది. ముఖ్యంగా కవిత సొంత పార్టీ పెడతారనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదే పార్టీ రిజిస్టర్ చేసి రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా తన సొంత పార్టీ నుంచే పోటీ చేయాలని చెప్పేసి కూడా కవిత నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబానికి సంబంధించి ఇక్కడ వర్గపోరు నెలకొన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అదే పార్టీ నుంచి కంటిన్యూ అయ్యి అదే పార్టీ నుంచి పోటీ చేసే కంటే తనకంటూ ఒక స్టాండర్డ్ని, తనకంటూ ఒక ఐడియాలజీని రూపొందించుకునే విధంగా కవిత ఇప్పటికే ఒక రూపకల్పన చేసుకుంది. దానికి సంబంధించి తెలంగాణ జాగృతి అనేటువంటి అంశం ఉంటూ ఏదైతే తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఇష్యూని ఆవిష్కరిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కవిత చెప్పింది ఏంటంటే, ఇది నా ఇండివిజువల్ ఐడెంటిటీ కోసము, తెలంగాణ ప్రజల కోసము, బీసీ సామాజిక వర్గం కోసము నేను చేస్తున్నటువంటి పోరాటము, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికో ఎవరినో చేయడానికో చేస్తున్నటువంటి అంశాలు కాదు అంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు తెలంగాణ జాగృతినే రిజిస్టర్ చేస్తారు, తెలంగాణ జాగృతితోనే కొత్త పార్టీని రిజిస్టర్ చేసి ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫోర్స్గా కూడా వస్తారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, కవిత కొత్త పార్టీ పెడితే ఏంటి లాభం అనేటువంటి ఒక చర్చ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కవిత వెనకాల కాంగ్రెస్ ఉంది, మరోవైపు బీజేపీ ఉందని చెప్పేసి వివిధ వ్యక్తులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? ఎందుకంటే నిన్నటి వరకు కూడా తన తండ్రికి మీద ఎవరైతే సిబిఐ విచారణ వేస్తూ వచ్చారో తన తండ్రిని సిబిఐ విచారణకు వేయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే అనుకుందో దానన్నింటినీ కూడా కవిత విమర్శిస్తూనే వచ్చింది. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాటన్నిటిని కూడా ఏదైనా సరే తన తండ్రి వరకు వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాను, నేను ఎక్కడా కూడా వెనక్కి దక్కను అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కవిత ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మార్పుకు అడుగు వేయబోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ చేసిన తర్వాత దీని మీద కవిత రెస్పాండ్ ఎలా ఉంటుంది, దానికి కౌంటర్గా కవిత బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు ఏమైనా విమర్శిస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. దీని మీద కవిత రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.